హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఫోకస్. చాలామంది ఏదో ఒక దానిపై ఫోకస్ చేయాలని చూస్తూ ఉంటారు, కానీ మిగిలిన అన్నిటిపైన ఫోకస్ ఉంటుంది, కానీ అసలు విషయంలో మాత్రం ఫోకస్ ఢమాలంటుంది. ఎంత ఫోకస్ చేద్దామన్నా వాళ్ళు చేయలేకపోతారు. దీనివల్ల చాలా నష్టాన్ని కూడా చూస్తారు. మీరు సరిగ్గా గమనిస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్లలో ఎంతో మంది ఇలాగే మనకు కనిపిస్తూ ఉంటారు. పని మీద ఫోకస్ చేస్తారు, కానీ ఏదో ఆలోచించుకుంటూ మిగిలిన వాటి వైపు డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. దాని తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీ పొటెన్షియల్ ఉంటుంది, అలాగే ఫోకస్, ఎనర్జీ కూడా ఉంటుంది. కానీ సోషల్ మీడియా, వీడియో గేమ్స్, పార్టీలు, పబ్బులు, టైం వేస్ట్ కబుర్లు, ఇలా చాలా వాటి దగ్గర ఆ ఫోకస్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. దీంతో చివరి వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళలేకపోతారు. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇలా ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో వాటన్నిటినీ ముందుగా బంద్ చేయాల్సి ఉంటుంది. వీటి కోసం కొన్ని పాయింట్లు ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, కిల్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇది చాలా సింపుల్. ఇప్పుడు నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను మాత్రమే మాట్లాడుతున్నాను. అలా కాకుండా ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడినా, లేదంటే ఏదైనా మ్యూజిక్ పెట్టినా నేను చెప్పేది మీకు సరిగా అర్థం కాదు. అవన్నీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే మనకు ఒక ఫోకస్ ఉన్నప్పుడు ఎలాంటివి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి అంటే, ఏదైతే మన గోల్తో లేదా మన ఫోకస్ సంబంధం ఉండదో అది, అలాగే ఏదైతే మన శక్తిని గోల్ వైపు వెళ్లకుండా లాగేసుకుంటుందో అది. అలాంటివి ఒకటి కాదు, 100 ఉంటాయి. వాటన్నిటినీ మనం పక్కన పెడుతూ ముందుకు వెళ్ళాలి. ఇంకా క్లియర్గా నేను మీకు చెప్పాలంటే, ఒకరోజు మీరు కనిపించకుండా వెళ్ళిపోండి. అంటే ఎగ్జాంపుల్, మీ ఫోన్ మిమ్మల్ని బాగా డిస్ట్రాక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటే, ఒక రోజంతా ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. ఒకవేళ మీరు చేసే ప్రాజెక్ట్ లేదా మీ గోల్కి ఎంతైతే ఇంటర్నెట్ అవసరం ఉంటుందో అది వాడి మిగిలిన యాప్స్ అన్నిటినీ అన్ఇన్స్టాల్ చేయండి. ఇది జస్ట్ ఒక్కరోజు చేయండి చాలు, అంతే. ఏ గోల్ పైన అయితే మీరు సీరియస్గా ఉన్నారో ఆ టైంలో నో ఫిలిం, నో వెబ్ సిరీస్, నో పార్టీస్, నో టూర్స్, నో టాక్స్. కేవలం మీ గోల్ పైనే ఫోకస్, అంతే. ఇదంతా జస్ట్ ఒక్కరోజు సీరియస్గా చేయండి చాలు, ఒకే ఒక్కరోజు. ఆ తర్వాత 2 రోజులు సీరియస్గా చేయండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి, వారం వరకు, 1 నెల సీరియస్గా చేయండి. ఇలా గనుక మీరు చేస్తూ మీ ప్రాజెక్ట్పై కాన్సన్ట్రేట్ చేస్తే 2 రోజుల్లో చేయాల్సిన పని 1 రోజులో చేసి పడేస్తారు. ఎందుకంటే ఏదైనా మనం సీరియస్గా పని చేసుకుంటున్నప్పుడు ఒక నోటిఫికేషన్ రావడమో, లేక అలా ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూద్దామనే ఆలోచనలు పుట్టుకొస్తాయి. అది మన ప్రాజెక్ట్ని పాడు చేస్తాయి. మరి మన గోల్ సంగతి ఏమైపోతుంది? అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాయమైపోవడం అనే కాన్సెప్ట్ని ఒకే ఒక్క రోజు అవలంబించండి. ఇక రెండో పాయింట్, మేకింగ్ రూమ్ ఫర్ సాలిట్యూడ్. అంటే ఒంటరితనం. నిజంగా ఒక్క రోజంతా మీరు ఒంటరిగా ఉంటే మీరు అనుకున్న పని ఈజీగా చేయగలరు. అందులో ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ లేచి మీ పనిలో పడితే, లేదా మీ ఫోకస్ పైన ఫోకస్ చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే ఆ టైంలో మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. అలాగే ఒక రోజంతా మీ ఫోన్ని బంద్ చేస్తారు. మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా రావు. దీనివల్ల డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అయితే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతే రాత్రిలో టైం తీసుకోండి. అప్పుడు కూడా ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఇది కూడా కాదంటే ఇంట్లో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అంటే లైబ్రరీని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే జనం ఎక్కువగా వెళ్ళని ఒక పార్క్కి వెళ్ళండి. ఎక్కడో ఒక చోట ఒంటరిగా ఉండండి. ప్రాజెక్ట్ పైన స్టడీ చేయండి, ప్లాన్ చేయండి. ఒకవేళ మీకు ఏకాగ్రత ఉండడం లేదంటే ఉదయాన్నే 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి, లేదంటే జిమ్ చేయండి. అదీ కుదరకపోతే మీకు ఇష్టమైన మీ బాడీని కదపండి. అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదో ఒకటి. జోక్స్ వేయడం లేదు డూడ్, ఇది నిజం. ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మీరు ఇలా చేసి చూడండి. ఎంత ఈజీగా మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన బాడీని స్ట్రెయిన్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. అంతేకాదు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మూడో పాయింట్, ప్లస్ అండ్ పాస్. ముఖ్యమైన పని ఉన్నప్పుడు అన్నీ వదిలి ఆ వర్క్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఆ పని మధ్యలో ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. ఇదేంటి ఇప్పటి వరకు అందరినీ వదిలేసి, అన్నిటినీ వదిలేసి ఒంటరిగా ఉండమన్నాడు, ఇప్పుడేమో బ్రేక్ తీసుకోమంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? నేను చెప్పింది నిజమే. అవును, ఒక పనిని మొదలు పెట్టినప్పుడే ఎక్కువగా ఏకాగ్రత కావాలి. దానికోసం చాలా త్యాగాలు చేయాలి. కానీ ఆ పని వన్స్ మొదలైతే అలా అది దూసుకుపోతుంది. అలాంటి టైంలోనే 1 గంటకు ఒకసారి కాస్త రిలాక్స్ అవ్వాలి. ముందు ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మరికొన్ని గంటల తర్వాత ఒక అరగంట బ్రేక్ తీసుకోవాలి. ఇక ఇది రోజుల తరబడి పని అయితే మధ్య ఒక సగం రోజు అంటే హాఫ్ డే ఫ్రీ అవ్వాలి. అలా బ్రేక్ తీసుకోవాలి. అయితే మరి ఈ బ్రేక్లో ఏం చేయాలి? సెల్ చూడాలి, అందులో రీల్స్ చూడాలి అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. మరి ఈ బ్రేక్లో ఏం చేయాలంటారా? అది చెబుతాను. ఇష్టమైన హెల్దీ ఫుడ్ తినాలి, రిలాక్స్డ్గా ఉండాలి.
ఇష్టమైన ప్లేస్లో, అంటే కొంతమంది గార్డెన్ ఏరియా, మరి కొంతమంది బాల్కనీలో ఇలా కూర్చుంటూ ఉంటారు కదా, అలా అన్నమాట. మళ్ళీ తిరిగి వర్క్లోకి వెళితే మరింత డబుల్ లెవెల్ ఎనర్జీతో ఆ వర్క్ పై పనిచేస్తారు, సక్సెస్ అందుకుంటారు. ఈ మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే, హే పనిలో ఉన్నాను రవాయ్, మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పాలి. ఇది మాత్రం జోక్ అనుకోండి. ఖచ్చితంగా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. మళ్ళీ మాట్లాడతా అని చెప్పి వాళ్ళని నెమ్మదిగా సున్నితంగా తిరస్కరించి పంపించేయాలి. మనం ఇలా చేస్తే సక్సెస్ ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ కోసం పరుగు పెడుతున్న వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్న మాట. అందుకే ఒకే ఒక్క రోజు నేను పైన చెప్పినవన్నీ మరోసారి విని వాటిని ఒక్కరోజు ట్రై చేయండి. తర్వాత వచ్చి మన ఛానల్లో కామెంట్ చేయండి.